రోజు పాటికి కోతి చిందులేస్తూ వచ్చే నేను ఇవాళ ఎందుకు ఇలా సరదాగా నడుచుకుంటూ వచ్చాను తెలుసా? ఎందుకు అంటే ఇవాళ మన ఎపిసోడ్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా బ్యూటిఫుల్ మోడల్స్. మామూలుగా మోడల్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆ క్యాట్ వాక్లు, ఆ పర్ఫెక్ట్ ఫిగర్స్, ఆ కాన్ఫిడెంట్ ఫేస్లు, అవే కదా. సో మరి ఇవాళ ఏదో కొంచెం నా ప్రయత్నం చేశాను కానీ అబ్బే మనకు ఆ కోతి చిందులే కరెక్ట్. ఇలాంటివన్నీ మనతోని కావసలు. మన కబుర్లు పక్కన పెట్టేసి వచ్చే ఆ నలుగురు మోడల్స్ని ఇన్వైట్ చేసేద్దాము. ఆ తర్వాత వాళ్ళతో కబుర్లు చెప్పుకుందాము. పిలిచేద్దాము ఆల్ ది బ్యూటిఫుల్ మోడల్స్ ఆన్ స్టేజ్. అసలు ఎలా అనుకున్నామో అలాగే వచ్చింది. సేమ్ ఎగ్జాక్ట్లీ. అసలు ఇప్పటికిప్పుడు నన్ను తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేశారు, బట్ ఏదో అలా మనం మేనేజ్ చేస్తాము. బట్ గుడ్ ఇంట్రో, సూపర్. థ్యాంక్ యూ. నాకు మీ పేరే చెప్పండి ఫస్ట్. మై నేమ్ ఇస్ ఝాన్సీ. ఝాన్సీ, ఓకే. ఐమ్ ఫ్రమ్ వరంగల్. వరంగల్ నుంచి వచ్చారు? యా, నేను డాక్టర్. సో ఆంకాలజీ డిపార్ట్మెంట్ నాది. ఓకే. సో అంటే డాక్టర్ గా ఉంటూ ఈ మోడలింగ్ ఏంటి? యా, మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్, నాకు ప్యాషన్. సో అంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేశారా? యా. ఓకే, వరంగల్లోనే. యా, నైస్. ఒక పక్క డాక్టర్, ఇంకో పక్క మోడలింగ్. యా, వెరీ గుడ్. మరి ఖాళీ టైం దొరికితే ఓన్లీ స్లీప్. ఓకే, సూపర్. బాగా ఝాన్సీ. సో ఈ రోజు ఇంకొక యాంగిల్, అంటే డాక్టర్ యాంగిల్ అండ్ మోడలింగ్ చూసే ఉంటారు మీరు. బట్ ఇవాళ మీకు ఇంకో యాంగిల్ ఉందా నాలో అని కూడా తెలుస్తుంది ఇవాళ. ఓకే, సో ఐఎమ్ వెయిటింగ్ టు సీ దట్. ఓకే, షూర్. అండ్ ఇటు. యా, హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీవాణి. డాక్టర్ మీరు కూడా? ఓకే, శ్రీవాణి గారు. ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్, బట్ నేను వరంగల్ మోడల్స్ తో టైఅప్ అయ్యాను. ఎంబీబీఎస్ ఐ హావ్ కంప్లీటెడ్ ఫ్రమ్ కర్నూల్ మెడికల్ కాలేజ్ అండ్ రైట్ నౌ సైకియాట్రిలో పీజీ చేస్తున్నాను ఇన్ మల్లారెడ్డి హాస్పిటల్. సో ఐఎమ్ ఇన్ సెకండ్ ఇయర్ రైట్ నౌ. ఓకే, సెకండ్ ఇయర్. దిస్ ఈజ్ మై ప్యాషన్. సో ఇంట్లో వాళ్ళ కోసం డాక్టర్ అవ్వాల్సి వచ్చింది, ఇది నా కోసం. నైస్. అంటే ఇంట్లో వాళ్ళ కోసం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేసేసి మన ఇష్టం, మన తర్వాత ఎన్ని డాన్స్ అంటే వేసుకోవచ్చు, అంతేగా? అంతే. సూపర్ శ్రీవాణి గారు, వెల్కమ్ టు స్టార్ వనిత. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. హాయ్, నీ పేరు? నా పేరు రోషిని అక్క. నేను వరంగల్ నుండి వచ్చాను. ఓకే. నాది బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోగానే ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై ప్యాషన్ అనమాట. సో ఇటు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఈ మోడలింగ్, యాక్టింగ్ ఇవన్నీ చేశాను. మూవీస్లో చేశాను, సీరియల్స్లో చేశాను. వెరీ గుడ్. సో ప్రస్తుతానికి అలా వెళ్ళిపోతుంది. ఇంటర్వ్యూస్, ఇది ప్యాషన్, ప్రొఫెషన్ అలా కంటిన్యూ. వెరీ నైస్, సూపర్. అంటే ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటావా నువ్వు? లైక్ ఐ మీన్ లైక్ బీటెక్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, అటెండ్ అవుతూ జాబ్ కోసం అట్లా ట్రయల్స్ చేసుకుంటూ నువ్వు ఇది కూడా కవర్ చేసుకుంటా. యా. వెరీ గుడ్, నైస్. సో వాట్స్ యువర్ అల్టిమేట్ గోల్? అల్టిమేట్ గోల్ ఒక బెస్ట్ ఆర్టిస్ట్. వెరీ గుడ్, సూపర్. గుడ్ లక్. థ్యాంక్ యూ అక్క. హాయ్. Hi Akka, how are you? I'm Neeti Raj from Warangal. నీతి, ఓకే. Yeah, you can call me Neetu. నీతు, ఓకే. ఇది కంఫర్టబుల్ గా ఉంది. నీతి అంటే ఏదోలా ఉంది. ఓకే, నీతు. And నేను వచ్చేసి ఆయుర్వేదిక్ డాక్టర్ టు బి. ఓకే, ఆయుర్వేదం. యా అక్క. అపార్ట్ ఫ్రమ్ దట్ యాక్టింగ్ ఈజ్ మై ప్యాషన్. సో కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. అప్కమింగ్ సాంగ్ కూడా రిలీజ్ ఉంది. సో అందరూ అంటే మోడలింగ్ తో పాటు ఇంకా నాట్ ఓన్లీ దట్ అన్ని పడవల మీద కాళ్ళు పెట్టి అలా హాయిగా వెళ్ళిపోతున్నారు అనమాట ప్రస్తుతానికి. అండ్ అఫ్ కోర్స్ yes you should అలాగే వెళ్తూ ఉండాలి. అండ్ గుడ్ లక్ నీతు. థ్యాంక్ యూ అక్క. అండ్ వన్ థింగ్, యు ఆర్ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ సో మచ్. అదే కొంచెం ఇలా దుప్పట్లా కప్పుకుంటే కొంచెం అది వెరైటీ అనుకుని ఇలా గార్జియస్, కొంచెం ఇలాంటి వెరైటీ కాంప్లిమెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. మామూలుగా అలా వేసుకోవాలి దీన్ని కూడా ఓడిలాగా. ఊరికే కొంచెం తిక్క కదా, ఇలా ట్రై చేసాం అనమాట. ఓకే నీతు, రెడీయా? మరి ఇవాళ నలుగురు కూడా అంటే ఇక్కడ
ఆయుర్వేద డాక్టర్స్ ఉన్నారు అండ్ అలోపతి డాక్టర్స్ ఉన్నారు, వి హావ్ ఇంజనీర్ స్టూడెంట్ అండ్ ఒక యాంకర్ ఉన్నారు. అబ్బా అన్ని ప్రొఫెషన్స్ ఆల్మోస్ట్ ద మోస్ట్ ట్రెండింగ్ ప్రొఫెషన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి ఇవాళ. ఓకే విల్ సీ ఇది ఎలా ఉంటుంది ఎపిసోడ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో మరి ముందు మీరు నలుగురు గెలుచుకోబోయే ట్రోఫీ చూపించేస్తాం మీకు. ట్రోఫీ ప్లీజ్. ఓకే సో ఇవాళ మీరు గెలుచుకోబోయేటువంటి ట్రోఫీ ఇదే. ఓకే సో మరి ఈ ట్రోఫీ గెలుచుకుని ఈ ట్రోఫీని పట్టుకుని అలా వాక్ చేస్తూ అసలు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేయాలి. ఓకే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ రోషిని. దా కంగ్రాచులేషన్స్. ఓ మై గాడ్ ఐ గాట్ దిస్. ఇది రోషిని స్టైల్. సరే ఇప్పుడు మరి ఝాన్సీ స్టైల్ ఎలా ఉంటుందో చూద్దాము. ఒకవేళ ట్రోఫీ గెలిస్తే ఎలా వాక్ చేస్తారు? కమాన్ చూపించేసేయండి మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇప్పుడు ఎవరు? శ్రీవాణి. అండ్ ఇప్పుడు మన నీతు. థ్యాంక్ యూ సో మచ్. దా ఒకసారి వాక్ చేసే దీంతో. నా వాక్ చూస్తారా? సరే రెడీ. ఒకవేళ నేనే కనుక ట్రోఫీ గెలిస్తే నా వాక్ ఎలా ఉంటుంది? సో ఇంట్రడక్షన్స్ అయిపోయి ట్రోఫీతో వాక్ కూడా అయిపోయింది. సరే గెలిచినా గెలవకపోయినా టెలికాస్ట్ లో చూసిన అమ్మయ్య మాకు కూడా ట్రోఫీ వచ్చిందని చెప్పి ఒక చిన్న ఫీల్ అందరికీ ఉండాలన్నమాట. అందుకని ఇలా వాక్ చేసాము. అండ్ ఎస్ సో ఇక ఆట మొదలెట్టేద్దామా? ది రియల్ వార్. స్టార్ట్ చేసేద్దాము మన ఫస్ట్ రౌండ్. ఆట అంటే ఆటే. గేమ్ ఏంటంటే ఇక్కడ మీకు 2 పైపులు ఉన్నాయి. ఓకే సో ఇక్కడ బాల్స్ ఉన్నాయి, 30 బాల్స్ ఉన్నాయి ఈ బాస్కెట్ లో. ఇద్దరు కలిసి ఆడతారు. శ్రీవాణి అండ్ ఝాన్సీ మీరు ఫస్ట్ ఆడతారు. ఒకళ్ళిటు ఇక్కడ నించుని ఈ పైప్ ని ఇలా పట్టుకుని ఈ బాల్ పెట్టేసి ఆ బాస్కెట్ లో వేసేయాలి. మళ్ళీ ఇంకో బాల్ తీసుకుంటారు. ఇది మాత్రం వదలకూడదు. ఓకే అండ్ ఇలా 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 లేపకూడదు. ఇది టేబుల్ మీదే ఉండాలి. వస్తారు, బాల్ తీసుకుంటారు, మళ్ళీ అంతే. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నవి బాల్స్ 30. మీరు ఇద్దరు ఆడతారు. ఇద్దరులో ఎవరు ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారు అనేది గేమ్. టైం ఏం లేదు. ఇక్కడ బాల్స్ ఎప్పుడైపోతే అప్పుడు ఆట అయిపోయినట్టే. అప్పటికి మీ బాస్కెట్స్ లో ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ఉంటే అన్ని కాయిన్స్. ఒక్కొక్క బాల్ కి 10 కాయిన్స్ ఇస్తాను. సో ఎవరి దగ్గర ఎన్ని బాల్స్ ఉంటే అన్ని 10s. రెడీ? ఝాన్సీ అండ్ శ్రీవాణి వచ్చేయండి. సో రెడీ ఇద్దరు? 3, 2, 1 గో. అందట్లేదు మీకు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. హే డాక్టర్స్ ఈ స్పీడ్ సరిపోదు, కొంచెం ఫాస్ట్ గా. ఒక మోడల్ ఒక డాక్టర్ ఎంత స్పీడ్గా ఉండాలి. ఏంటమ్మా? నాకు అమ్ముతా అండి అది. నీకా? నువ్వు ఎత్తు చెప్పులు తెచ్చుకున్నావుగా? తెచ్చుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళొచ్చు మీరు. ఆ పైప్ తీసుకుని ఆ బాల్ బాస్కెట్ అది ఎగ్జాక్ట్లీ ఈజీగా. యా అదే మరి చెప్పింది. ఝాన్సీ అండ్ శ్రీవాణి ఫాస్ట్ ఆడాలి. బాల్స్ అయిపోతున్నాయి. ఝాన్సీ కమా, శ్రీవాణి కమా, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. శ్రీవాణి శ్రీవాణి. ఓకే స్పీడ్ అప్ స్పీడ్ అప్ స్పీడ్ అప్. శ్రీవాణి బాల్ పుట్టలో వేయడం రాదు. అయిపోయింది. ఈ స్పీడ్ లో ఒక బాల్ బయటికి పెట్టి ఆయా. ఓకే సో హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? సూపర్ నైస్. ఓకే ప్రతి రౌండ్ కి ఇలాగే చెప్పాలి. ఓకేనా? బాగా చెప్పారు. మీ ఫేస్ లో ఎక్సైట్మెంట్
ఫేస్ నాకు నచ్చింది. ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ బాగుందిరా. నైస్, ఐ లైక్ ఇట్. ఓకే, కౌంట్ చేద్దామా ఝాన్సీ? రండి. Yeah. నెంబర్స్ వచ్చా? వచ్చు. లెక్కెట్టేయండి కూర్చుని. 1 3 6 వేయండి వేయండి వేయండి, పర్లేదు. 10 12 20 50 80 100 500,000. వెరీ గుడ్. మొత్తం 140 కాయిన్స్ గెలుచుకున్నారు. 14 బాల్స్ వేశారు. సూపర్. ఓకే, రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఒక బాల్ మనం ఎక్కువ వేసాం. 150 కాయిన్స్. 2 పింక్ లేడీస్. భలే ఉన్నాయి మీ డ్రెస్సులు. సేమ్ సేమ్. రోషిని అండ్ నీతో వచ్చేయండి. కమ్. 3 2 1 గో. అది ఎవరు పట్టుకుంటారు? అది పట్టుకునే ఉండాలి మీరు. ఓకే ఓకే ఓకే, కమ్ ఆన్. ఫ్రేమ్ మాత్రం కలర్ఫుల్ గా భలే ఉందమ్మా. ఒక డాక్టర్, ఒక ఇంజనీర్. వెరీ గుడ్. ఫాస్ట్ ఫాస్ట్. రోషిని డూ ఇట్ ఫాస్ట్. అందట్లేదు. అది వెళ్ళు, ఇది తీసుకుని వెనక్కి వెళ్ళు. ఇగో ఇక్కడ దాకా వస్తుంది, వెళ్ళు. యా యా లేని కష్టాలు పొందించుకుంటున్నారు. హాయిగా ఆడుకోక. ఎంత ఈజీగా ఆడే గేమ్, ఎంత టెన్షన్ పడుతున్నారు. నీతో come on. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. నీతు రోషిని 5. 4 balls more తొందరగా. ఆ పైపు చాలా వెనక్కి వస్తుంది. Yeah. రోషిని అయిపోయింది. ఓకే, ఎవరి డబ్బాలు వాళ్ళు తెచ్చుకోండి వెళ్ళి. ఓకే, అక్క బై మిస్టేక్ పడిపోయింది బాల్. బై మిస్టేకా? ఒకసారి ఇవ్వ. ఓకే, పడిపోయింది నిజంగానే. ఓకే, కౌంట్ చేద్దాము. వేసి 1 తొందర ఫాస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 11 12 13 14. 12 13 14 తర్వాత వేసుకుందాము. నేనైతే 110 కాయిన్స్ ఇచ్చేస్తున్నాను. సూపర్. మీరు కూడా కౌంట్ చేసేస్తారా నీతో? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14. 140 కాయిన్స్. సో ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూసేద్దాము. అండ్ లీడ్ లో ఉంది శ్రీవాణి విత్ 150 కాయిన్స్. ఆడిద్దాము మన సెకండ్ రౌండ్. పకడో పకడో. సో ఇది సెకండ్ రౌండ్. పకడో పకడో. ఇక్కడ మీరు కోళ్ళని పట్టుకుని పరిగెత్తాలి. ఓకే, ఫ్యాషన్ వాక్ చేయడం కాదు, పరిగెత్తాలి. ఓకే, మీరు మోడల్స్ కాబట్టి మీ స్టైల్లో పరిగెడతానంటే అయ్యో విష్. సరికొత్తగా ఏమైనా మాకు చూపిస్తే మోడల్ రన్నింగ్స్ ఎలా ఉంటుందో అది కూడా మేము చూసి నేర్చుకుంటాము. మీరు కప్తో వెళ్ళారు కదా, అలా కదా అక్క? అది ఇలా ఎత్తి పరిగెడితే మరి ఇంకా అలాగే పరిగెత్తాలి ఇక్కడ. యాక్చువల్లీ అక్కడ ఉన్న 4 కోళ్ళు అక్కడ పెట్టేయాల్సి ఉంటుంది. ఓకే, ఒక్కొక్క కోడిని తీసుకుని రావాలి. ఇద్దరు ఆడతారు సేమ్ ఇందాకట్లాగా. ఝాన్సీ అండ్ శ్రీవాణి ఫస్ట్ మీరు ఇద్దరు ఆడతారు. ఒకళ్ళు ఒకవైపు, ఒకళ్ళు ఒకవైపు. ఒక కోడిని తీసుకుని వీటిలోంచి ఇలా జిగ్జాగ్ జిగ్జాగ్ గా వెళ్ళి అక్కడ కోడిని ప్లేస్ చేయాలి. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు నార్మల్ గా వచ్చేయచ్చు. వీటి కోన్స్ మధ్యలోంచి రావక్కర్లా. ఇంకో కోడి తీసుకుంటారు, మళ్ళీ ఇలా వెళ్తూ అక్కడ పెట్టేస్తారు. అలా 4 కోళ్ళు అక్కడ పెట్టేస్తారు. కోళ్ళన్నీ కూడా అక్కడ నించునే ఉండాలి. ఇలా పడుకుని ఉండకూడదు, నించునే ఉండాలి. అండ్ 4 కోళ్ళు పెట్టేసిన తర్వాత బజర్ నొక్కుతారు. ఫస్ట్ బజర్ ఎవరు కొట్టేస్తే ఇంకొక లాట అక్కడితో ఆగిపోతుంది. అక్కడికి మీరు 2 కోళ్ళు పెడితే 2, 3 కోళ్ళు పెడితే 3. ఒక కోడికి 10 కాయిన్లు, బజర్ కి 10 కాయిన్స్. సో మొత్తం 50 కాయిన్స్ గెలుచుకోవచ్చు. గెలిచిన వాళ్ళకి వి హావ్ అ కోడి ఫ్యామిలీ అన్నమాట. సో ఆ గుడ్లలో చాలా కాయిన్స్ ఉంటాయి. గెలిచిన వాళ్ళు ఏవన్నో 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ కాయిన్స్ తీసుకోవచ్చు. ఓడిపోయిన వాళ్ళు ఓన్లీ ఒక కోడే సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా వచ్చే కాయిన్స్ ఛాన్స్ పెంచుకోవచ్చు అన్నమాట గెలవడం వల్ల. ఓకేనా? రెడీ? అర్థమైపోయిందా? శ్రీవాణి అండ్ ఝాన్సీ మీరు ఇద్దరు వచ్చేయండి ఫస్ట్. రెడీ? 3 2 1 గో. అర్థమైంది.
అయితే ఉంటాయి ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే మై డియర్ కోడి, కమ్ హియర్. నేను ఏం చెప్పాను, నీకేం అర్థమైంది చెప్పవా గేమ్ ప్లీజ్. ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు, అవి పడిపోతున్నాయి, నేను వచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. అవి నేను లేపుతున్నా కదా ఎలాగో పడినవి. అంతే. ఇక్కడ పెట్టారు, తర్వాత ఏం చేయమన్నాను? తర్వాత వెళ్ళమన్నారు స్ట్రైట్ గా. వెళ్ళి మళ్ళీ 4 తెచ్చేసారు. 4 తెచ్చాక ఏం చేయమన్నాను? బజర్. ఎక్కడ బజరు? ఇది బజరా? అయ్యయ్యో. సో మనకి ఫైనల్ గా 2 కోళ్ళు నించుని ఉన్నాయండి. ఓకే, 20 కాయిన్లు. థ్యాంక్ యూ. సో మీరు 4 పెట్టేశారు, బజర్ కొట్టారు, 50 కాయిన్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి ఇప్పుడు మనం కోళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సో కోళ్ళ ఫ్యామిలీ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఎస్. సో ఇందులో మీకు ఏ కోడి కావాలి చెప్పండి. 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. 1. నెంబర్ 1 కోడి కమ్. ఓకే, కోడి నెంబర్ 1 అంటే ఆ గుడ్డులో కొన్ని కాయిన్స్ ఉన్నాయి. అక్కడ ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మీకే. ఓకే, కానీ మీరు మా కోడిని ఇంప్రెస్ చేయాలి, అలా ఊరికనే ఇవ్వదు. ఏం చేస్తారు? డైలాగ్ చెప్తా. డైలాగా చెప్పండి. బేసిక్గా అబ్బాయిలు 2 రకాలు. ఫస్ట్ టైప్ ఏమో నీలాగా గ్యాంగ్ వేసుకుని అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళంటే నాకు చిరాకు. 2వ రకం ఉంటారు, డైరెక్ట్గా అమ్మాయి నచ్చితే డైరెక్ట్గా వెళ్ళి చెప్పేస్తారు, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మీరు ఏ రకం? 2వ రకం. నచ్చితే వెళ్ళి చెప్పేస్తారా డైరెక్ట్గా? డైరెక్ట్గా చెప్తే అక్కడే అయిపోతుంది కదా, కరెక్ట్. వెంటపడి విసిగించి దానికంటే. ఎగ్జాక్ట్లీ, డైరెక్ట్ గా చెప్తే అక్కడితో అయిపోతుంది ఏదైనా కూడా. ఓకే ఫైన్. సో సమంత డైలాగ్ చెప్పేశారు. కోడి కమాన్ ఇచ్చేసే ఇంకా కాయిన్స్. అయిపోయింది మీ స్కోర్. ఇప్పుడు ఇంకో కోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 7. కోడ్ నెంబర్ 7. ఇది అదో టైపు, చూసావుగా ఎలా కాయిన్స్ ఇచ్చిందో. ఓకే 5 కాయిన్స్. ఆ 5 కాయిన్స్ కూడా యాడ్ చేసేద్దాము. అండ్ ఇప్పుడు ఝాన్సీ మీ ఛాన్స్. మీరు ఒక్క కోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సరేనా? చెప్పండి ఏ కోడ్ కావాలి. తినే కోడ్ అంటది అక్క, జాగ్రత్త. అది తినే కోడే, కాకపోతే గుడ్లో కాయిన్స్ వేసుకున్నాక అప్పుడు తినేచ్చు. నీకే ఇస్తా ఫస్ట్. ఓకే 6. కోడ్ నెంబర్ 6. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు మా కోడికి. కోడి ఐ లవ్ యూ, కోడి ఐ లవ్ యూ. అబ్బే వర్కౌట్ అవట్లా. ప్లీజ్ కమ్. నచ్చిందనా నచ్చలేదనా? నచ్చిందా? థ్యాంక్ యూ కోడి ఐ లవ్ యూ. కిస్కి పడిపోయింది. ఈవిడ ఏంటో ఐ లవ్ యూ చెప్తుంటే ఎక్కడో ఫోన్ మొబైల్ రింగ్ టోన్ లో వింటాం కదా, అనేదో వినిపిస్తుంది కదా, అలా ఉంది ఈవిడ ఐ లవ్ యూ చెప్తుంటే. ఏదో ఒకసారి చెప్పండి మళ్ళీ. కోడి ఐ లవ్ యూ. చిన్నప్పుడు ఒక టాయ్ వచ్చేది, స్పాంజ్ టాయ్. దాని ఇలా నొక్కితే ఐ లవ్ యూ ఇదే వాయిస్ ఉంటుంది. అది కొంచెం అలాగే ఉంది ఏంటో. అందుకే ఆ వాయిస్ ఇచ్చింది నేనే. కంప్యూటరైజ్డ్ వాయిస్ ఉంటాయి కదా, సేమ్ అలా ఉంది మీ వాయిస్. థ్యాంక్ యూ. ఓకే ఝాన్సీ గారు 25 యాడ్ చేసేస్తున్నాము మీ స్కోర్ లో. మీ స్కోర్ ఇప్పుడు 185. అండ్ ఇప్పుడు నీతు అండ్ రోష్ని. 3, 2, 1 గో. పెట్టుకోలే, బాగుంది నీ పోడియం మీద. 1, 2, 3 కోళ్ళు పెట్టావు బజర్ కొట్టే టైంకి. 30 కాయిన్స్. థ్యాంక్ యూ అక్క. సో 40 అండ్ బజర్ కి 10, 50 కాయిన్స్. థ్యాంక్స్ అక్క. ఇప్పుడు నువ్వే కోళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. 2 కోళ్ళు. ఏ కోళ్ళు కావాలి చెప్పు. ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్న నెంబర్స్ అయితే వద్దు. ఓకే సో గో ఫర్ అదర్ నెంబర్స్. 8.
8 కోడి నెంబర్ 8 ఓకే పొడిచేయి నీతు ఇంకో కోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అక్క 5 కోడి నెంబర్ 5 15 coins రోష్ని రెడీ ఎస్ ఒక కోడి మాత్రమే మనం చూస్ చేసుకోవాలి 3 ఓకే కోడి నెంబర్ 3 ఓకే నేను ఇంప్రెస్ చేయకపోయినా ఇచ్చింది దట్స్ యా కొన్ని నువ్వు పిల్ల కోడివి కదా సో నువ్వు ఇంప్రెస్ చేయక్కర్లేదు వాట్ ఇస్ దిస్ అవసరం లేదు యా పిల్లలకి అంటే మా కోళ్ళకి చాలా ఇష్టం అందుకే నేను కూడా పెద్ద ఇబ్బంది నాకు పెట్టలేదు. కూడా చికెన్ అంటే ఇష్టం 15 కాయిన్లు ఇచ్చింది చూడు కదా అంతే కదా సో 15 కాయిన్లు యాడ్ చేసేద్దాము అండ్ ఈ స్కోర్ 155 సో ఇక్కడతో పగడో కంప్లీట్ అయిపోయింది అండ్ ఒకసారి స్కోర్స్ చూసేద్దాము ఈ రౌండ్ అంతా సినిమా పేర్లు కనిపెట్టాలి మనము అదే బోలో బోలో ఒక 4 కార్డ్స్ మీకు చూపించేస్తాం ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక్కొక్కళ్ళు ఒక్కో కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు ఆ కార్డ్ వెనకాల మూవీ నేమ్స్ ఉంటాయి సో కొన్ని అక్షరాలు మిస్ అయి ఉంటాయి అవి మీరు చూడగానే కనిపెట్టేయాలి ఆ మూవీ నేమ్ ఏంటో కనిపెట్టి చెప్పేస్తే 30 కాయిన్స్ గెలవచ్చు ఓకే ఓకే మీకు తెలియకపోతే క్లూస్కి వెళ్ళొచ్చు ఒక క్లూ అడిగితే -10 కాయిన్స్ తీసుకుని ఎల్ఈడి మీద చూపిస్తాం అప్పుడు చెప్పేస్తే ఓకే 20 కాయిన్స్ గెలవచ్చు అప్పుడు కూడా తెలియకపోతే ఇంకో క్లూ నన్ను అడగచ్చు నేను ఇంకో 10 కాయిన్స్ తీసుకుని నేను ఇంకో క్లూ ఇస్తా అప్పుడు మ్యాథ్స్ చెప్పేస్తారు సో అలా 10 కాయిన్స్ గెలవచ్చు అండ్ ఎవరి క్వశ్చన్కైనా పక్కన వాళ్ళకి కూడా ఆన్సర్స్ తెలిస్తే బజర్ నొక్కి పెట్టొచ్చు కన్ఫర్మ్గా తెలుసు అంటేనే ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే మిమ్మల్ని అడుగుతాం ఓకే రాంగ్ చెప్తే -10 కాయిన్స్ బజర్ నొక్కి మాత్రం రాంగ్ చెప్పొద్దు ముందు బజర్ బొత్తి అడగాల అవసరం సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు శ్రీవాణి ఆడతారు ఆవిడ ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి శ్రీవాణి గారు సెలెక్ట్ చేసుకోండి కార్డ్ ఏ సో కార్డ్ ఏలో ఒక సినిమా పేరు ఉంటుంది ఆ సినిమా పేరు ఏంటో చూద్దాం మీకు స్క్రీన్ మీద రాగానే గెస్ట్ చేయగలిగితే యూ కెన్ ప్రెస్ ద బజర్ ఓకే ఓకే సో కార్డ్ ఏలో ఉన్న మూవీ నేమ్ చూపించేయండి ప్లీజ్ సో అది సినిమా పేరు మీకు ఎవరికన్నా తెలిస్తే బజర్ నొక్కచ్చు మిగతా ముగ్గురు అండ్ మీరు కూడా తెలిస్తే ఆన్సర్ చెప్పేసి ఇప్పుడే 30 కాయిన్స్ గెలుచుకోవచ్చు తెలియకపోతే క్లూకి వెళ్ళండి యూ హ్యావ్ ఓన్లీ 1 minute టైం క్లూ -10 కాయిన్స్ ఎల్ఈడి క్లూ ప్లీజ్ సుహాస్ హీరో సుహాస్ ఉన్నారు కదా కలర్ ఫోటో సుహాస్ ఆయన హీరో ఆయన సినిమా ఇది నెక్స్ట్ క్లూ -10 కాయిన్స్ ఇక్కడ రైటర్ ఉన్నాడు రోష్ని రెడీగా ఉంది చెప్పేయడానికి చెప్పకప్పుడే ఆగు తెలియట్లేదా నో గివ్ అప్ తెలీదా అయ్యా టైమా రోష్ని బజర్ నొక్కింది శ్రీవాణి గారు మీరేం చెప్పలేదు కాబట్టి మనకేం కాయిన్స్ లేవు ఒకసారి రోష్ని రైటర్ పద్మభూషణ్ is the right answer 10 coins సో అంతే ఇలా ఆడడమే ఓకేనా క్లియరా అన్ని డౌట్స్ సో ఇప్పుడు నెక్స్ట్ లీడ్ లో ఉన్నది ఎవరు నువ్వే నీతు ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకో డి కార్డ్ డి ఓకే అది సినిమా పేరు తెలియకపోతే క్లూకి వెళ్ళొచ్చు క్లూ -10 కాయిన్స్ రామ్ హీరో రామ్ పోతినేని స్మార్ట్ చెప్పు చూసుకో నువ్వు అనుకున్న పేరు అక్కడ సరిపోతుంటే చెప్పేసాయి స్మార్ట్ శంకర్ చెప్పేసి
గట్టిగా చెప్పు. ఇస్మార్ట్ శంకర్. ఇస్మార్ట్ శంకర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ అంత ఇస్మార్ట్ ఎవరు? అందరం అక్క కాబట్టి బయటకు కనబడలేదు. అందరికి డబుల్ దిమాక్ లేరా? అందరూ ఒక్కడికి కూడా సింగిల్ దిమాక్ లేదా? అందరూ అంతేనా? ఓడిగల్లు బిడ్డలక్క అందరూ. అదే మొత్తం దిమాక్ ఖరాబ్. అంతేనా? అంతే. ఓకే, ఏ విషయంలో మీరు స్మార్ట్ చెప్పండి నాకు శ్రీవాణి. అంటే ఇప్పుడు నేను స్మార్ట్ అని అడగట్లా, ఇస్మార్ట్ అని అడుగుతున్నా. పాయింట్ టు బి నోటెడ్. స్మార్ట్ ఎందుకంటే నా పేషెంట్స్ కొంచెం కష్టం కాబట్టి వాళ్ళని డీల్ చేయడంలో స్మార్ట్ అన్నమాట. అంతే, తలనొప్పి అని వెళ్తే గుండె నొప్పికి మందులు రాసి పంపించాను. అంటే నా పేషెంట్స్ అంటే యూజువల్ గా అలాగే చేస్తారు కదా. నా పేషెంట్స్ ఆల్రెడీ నేను సైకియాట్రిస్ట్ కదా, ఓకే, వాళ్ళకి నేను స్మార్ట్ గా రిప్లై ఇవ్వాలి, స్మార్ట్ గా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అవునవును, చాలా నాగ్ గా వ్యవహరించి వాళ్ళ దగ్గర నుంచి విషయాలని వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా మళ్ళీ. ఓకే ఫైన్. ఇప్పుడు అలాంటి ఒక ప్రయత్నం నా మీద చేయగలరా మీరు? ఇక్కడ వద్దు, పర్వాలేదు, ఏం కాదు, యూ కెన్ ట్రై. ఈవెన్ ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ అసలు ఒక ఎప్పుడు వెళ్ళాలి సైకియాట్రిస్ట్ దగ్గరికి. సరే ఇప్పుడు వెళ్దాం రండి. ఐ థింక్ ఓకే, ఎలాంటి క్వశ్చన్లు అడుగుతుంటారు మామూలుగా? వాళ్ళు వచ్చేదాన్ని బట్టి ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారు కంప్లైంట్ అనే దాన్ని బట్టి, తర్వాత వాళ్ళ బేసిక్ గా నాకు బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు ఈ మధ్య. ఓకే, ఎప్పటి నుంచి మధ్య మధ్య జిజ్ అనేది వస్తుంది నా బుర్రలో. సౌండ్ లాగా వినిపిస్తుంది. ఐ కెన్ ఫీల్ ద వైబ్రేషన్స్. యా, వైబ్రేషన్స్ అంటే వణుకుతున్నారా లేకపోతే డాన్స్ చేయాలనిపిస్తుంది? పక్కోళ్ళ బుర్రలు ఇలా తినేస్తూ ఉంటున్నా. సేమ్ ఇప్పుడు మిమ్మల్ని ఎలా తింటున్నాను అలాగే. దీనికి ఏదైనా కొంచెం మందు చెప్పరా? నాకు రోజు అలవాటే, మీరు ఎంత తిన్నా పర్లేదు. మీకు ఓకే, అందరికి ఓకే కాదు కదా. మందు చెప్పండి డాక్టర్. మందులు ఇప్పుడు రాసి ఇవ్వమంటారా అయితే? ఇవ్వండి. యూజువల్ గా ఎలా డీల్ చేస్తారు ఇలాంటి పేషెంట్స్? మరి రాస్తే అయితే మీరు రెగ్యులర్ గా యూస్ చేయాలి మందులు. ఫస్ట్ ఒక మెడిసిన్స్ కాకుండా నన్ను ఏం చేయమంటారు చెప్పండి ముందు, అర్జెంట్ గా, ఇమ్మీడియట్, ఇన్స్టెంట్ రియాక్షన్. ఫస్ట్ మీకు ఏ సిచ్యువేషన్ అలా వస్తుందో ఫస్ట్ అది రికగ్నైజ్ చేయండి. షూటింగ్ కి మీరు వచ్చే ముందు రిలాక్సేషన్ టెక్నిక్ అని ఉంటుంది, అది ఒకసారి చేయండి. అది ఇంటికి వెళ్ళాక చేస్తున్నా, వచ్చే ముందు చేయండి. వద్దొద్దు, ఇక్కడ బాగుంది ఇలా. ఇక్కడే బాగుందా? అయితే ఇంకా మీకు టాబ్లెట్స్ కరెక్ట్ అండి. అన్నా అంతే, నాకు డాక్టర్ నచ్చలే, చేంజ్. అస్సలు నచ్చలే. మీరు మరి చెప్పే టెక్నిక్స్ చేయండి అంటున్నారు, మరి టాబ్లెట్స్ ఇంకా పేషెంట్లు వింటారు ఏంటండి, మీరు ఇన్నేలా చేసుకోవాలి. అబ్బా అబ్బా, మేము డబల్ ఇస్మార్ట్ చెప్పాం కదా ఇందాకే. కరెక్టే. ఓకే, సో నువ్వెప్పుడు ఇస్మార్ట్ ఫీల్ అవుతూ ఉంటావు? ఎప్పుడు అంటే పేషెంట్ చాలా ఇరిటబుల్గా ఫీల్ అయినప్పుడు, మనల్ని ఇరిటేట్ చేసినప్పుడు నాకు చాలా ఇష్టమార్గా అనిపిస్తుంది. సో తనకి ఏమైతే ఇష్టమో తనకి ఇవ్వాలనిపించేస్తుంది నాకు. ఓ అవునా, ఓకే నైస్. బాగున్నారు డాక్టర్ ఎవరు. నీకు నా దారికి అడ్డొస్తాక. నీ దారికి అడ్డొస్తే ఏంటది? నీ దారికి అడ్డొస్తే అంటే నాకు నచ్చిన పని చేయాలి, వద్దు అంటే అప్పుడు మనకి సైక్ వస్తుంది, ఇంకో బ్రెయిన్ ఓపెన్ అవుతుంది బుర్రలో. ఓకే, నీకు రోషిని? నాకు మమ్మీ డాడీ విషయంలో అట్లా అనిపిస్తుంది అక్క. ఎప్పుడైనా బయటకు వెళ్తున్నాం అనుకో, నాన్నగారు అడిగారు అనుకోండి, ఇక్కడ నాన్నగారు ఇక్కడే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, కానీ మమ్మీకి మాత్రం మమ్మీ ఇప్పుడే ఇట్లా చిన్న పని ఉన్నది, మీటింగ్ ఉంది, పంచాయతీ ఉంది, వచ్చేసి వస్తా అట్లా చెప్పేసి వస్తా. అట్లాంటి విషయాల్లో కొంచెం స్మార్ట్ గా వ్యవహరిస్తూ స్మార్ట్ గా. కానీ మా డాడీ కనిపెట్టిస్తారు అనమాట. ఆబ్వియస్లీ కనిపెట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళ డాడీలు కదా, ఇవన్నీ చేసే వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా. అంటారు నాతో. డాడీలు కూడా ఇప్పటికీ చేస్తుంటారు మమ్మీల దగ్గర, కాకపోతే మన దగ్గర కాదు. యా, సో ఇలాంటి ఇస్మార్ట్లు అందరూ, ప్రతి ఒక్కళ్ళు ఒక ఇస్మార్ట్ శంకర్ ఉంటాడు. అండ్ ఈ ఇస్మార్ట్ శంకర్ అయితే నీకు కాయిన్స్ ఇచ్చేసారు. సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ ఎవరు లీడ్? ఝాన్సీ, ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. సి. ఓకే, కార్డ్ సి. అది మీ సినిమా పేరు ఝాన్సీ. తెలిస్తే చెప్పేయచ్చు, ఎవరికన్నా తెలిస్తే బజర్ నొక్కచ్చు. క్లూ కావాలంటే క్లూకి వెళ్ళండి. ఫస్ట్ క్లూ. క్లూ -10 కాయిన్స్. అండ్ ద క్లూ ఈజ్ నాగ చైతన్య హీరో. No. You want another clue? Yeah. You want another clue? ఎవరికి తెలియట్లేదా? సరే, ఈ సాంగ్ వినండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, మ్యూజిక్. అదే మీ క్లూ. ఓకే, ఇక్కడ శ్రీవాణి గారు గెస్ట్ చేస్తున్నారు. 2, 1 టైమ్ అప్. అబ్బే, ఓకే మీరు అలా ఆగండి. ఈవిడ ఏం గెస్ట్ చేశారో అడుగుదాం. ఓకే, శ్రీవాణి చెప్పండి. ఒక లైలా కోసం. ఒక లైలా కోసం ఇస్ ద రైట్ ఆన్సర్. అలా ఒక మజ్ను కోసం మనం తిరిగితే ఒక లైలా కోసం వాళ్ళు తిరుగుతారు. ఈవిడ మాత్రం పాయింట్ల కోసం ఈ ఆన్సర్ చెప్పేశారు. అండ్ 10 కాయిన్స్ వచ్చేసాయి.
235లో ఉన్నారు, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. వెరీ గుడ్. మనం ఏంటి మరి, మీరు ఎప్పుడు తిరగలే ఇలా ఒక మజ్ను కోసం? నో అండి. మీకోసం ఎవరైనా తిరిగారా? నో అండి. నో. ఓకే, అవుట్ గోయింగ్ లేదు, ఇన్కమింగ్ లేదు. నో ప్రాబ్లం. పెద్ద అబద్ధం. పెద్ద అబద్ధమా? సరేలే, ఇప్పుడు ఇస్మార్ట్ ఎగ్జాక్ట్లీ ఇలాంటివే ఇస్మార్ట్ అంటే. ఇది దా మ్యాటర్. ఇది ఓకే. సో ఇప్పుడు నువ్వే రోషిని, మన మ్యాటర్ ఏంటో చూద్దావా? యా రెడీ. లాస్ట్ బి ఉండిపోయింది కదా. యా, కార్డ్ బిలో ఉన్న మూవీ నేమ్ చూసేద్దాం. అది సినిమా పేరు, చాలా పెద్ద మూవీ. ఒక క్లూ, -10 coins and LED clue please. Varun Tej is the hero. No? నో అక్క. ఇంకొక క్లూ, -10 coins. ఆ కొండ మీద గద్దలు ఉన్నాయి. చెప్పు. గద్దలకొండ గణేష్. గద్దలకొండ గణేష్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అలా ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ బోలో అయిపోయేసరికి స్కోర్స్ చూసేద్దాము. అండ్ స్టిల్ లీడ్ లో ఉంది శ్రీవాణి, అండ్ ఈసారి నీతో కూడా జాయిన్ అయ్యారు ఇద్దరు విత్ 235 కాయిన్స్. ఇప్పుడు అస్సలైన ఆఫర్ ఆడేద్దాము లేడీస్, గోల్డెన్ ఆఫర్. గోల్డెన్ ఆఫర్. ఈ కన్నంలోంచి మీరు చేయి పెట్టి చిన్న గోల్డ్ బార్ని బయటికి తీస్తే 30 కాయిన్స్ ఇచ్చేస్తాం ఎట్ ఎ టైం. అలాగే పెద్ద గోల్డ్ బార్ని బయటికి తీస్తే 50 కాయిన్స్ ఇచ్చేస్తాం. నేను ఇది చెప్తుండగానే ఆవిడ చేతిలోంచి గాజులు తీసేస్తాను చూసారా, అది ప్రిపరేషన్. యా, అలా అయితే అందరూ తీయక్కర్లేదు, ఓన్లీ లీడ్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు ఆడతారు. మీరు బ్రేస్లెట్ వేసేసుకోండి. ఓకే అండి. యా, సో ఓన్లీ లీడ్ లో ఉన్న నీతు అండ్ శ్రీవాణి వీళ్ళిద్దరూ ఆడతారు. ఓకే, సో ఫస్ట్ ఎవరు ట్రై చేస్తారు? తీయొచ్చా? రెండు తీయచ్చు, రెండు తీస్తే 80 కాయిన్స్ ఇచ్చేస్తాం. సో ఫస్ట్ ఎవరు ట్రై చేస్తారు మీ ఇద్దరులో? అన్నిటికీ నేనేనా ఫస్ట్? సరే ఓకే, నీతో వచ్చేయండి. కమ్, ఎప్పుడైనా దూకాలన్నప్పుడు ముందు దూకేసాం అనుకో ఓ పని అయిపోద్ది. ఓకే ట్రై. చిన్న అంటే ఎట్ ఎ టైం నువ్వు తీయలేవు, ఫస్ట్ చిన్నది. ఐడియా వచ్చిందా ఇప్పుడు? వచ్చింది. సో ఇప్పుడు ఒకటి తీసి ఆ తర్వాత రెండు తీయాలంటే పెద్దది కూడా ట్రై చేయి. ఒక హ్యాండేనా? నీ ఇష్టం, బయటకు వచ్చాక రెండో హ్యాండ్ పెట్టుకో. అంటే రెండు ఆ కన్నులో దూరం కదా, 2 హ్యాండ్స్. 1 minute. సూపర్. ఓకే, ఇప్పుడు పెద్దది కూడా ట్రై చేయి. నైస్. హ్యాండ్స్ అడ్డుపడుతున్నాయా? 2 హ్యాండ్స్ పెడితే రాదు. కేర్ఫుల్ చేయి జాగ్రత్త. చాలా వెయిట్ ఉంది కదా, నో. సో చిన్న గోల్డ్ బార్ ఒక్కటి తీసింది నీతు, అండ్ నీతు మీ స్కోర్ లో యాడ్ చేస్తున్నాము 30 కాయిన్స్. థ్యాంక్ యూ అక్క. సూపర్. సో శ్రీవాణి రెడీయా? ఎస్. వచ్చేసేయండి. ఓకే శ్రీవాణి గారు ట్రై చేసేయండి. కమాన్. చిన్నది తీస్తే 30 కాయిన్స్, పెద్ద గోల్డ్ బార్ బయటికి తీస్తే 50 కాయిన్స్. ఒకటి వచ్చేసిందంటే ఇంకోటి కూడా ట్రై చేయొచ్చు. చేతి మీద ఇలా పెట్టుకుని తీయడానికి ట్రై చేయండి. అరచేతిలో పెట్టుకుని చేస్తాను, బయటకు లాగేసేయండి. ఆవిడ పాపం అసలు లేపలేకపోతుంది. వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ. గుడ్ జాబ్. సో నీతుకి వర్కౌట్ అయింది 30 కాయిన్స్ కి. బట్ శ్రీవాణి గారు మనకి వర్కౌట్ అవ్వలేదు ఈ గోల్డెన్ ఆఫర్. బట్ యా, ఒకసారి రౌండ్ అయిపోయాక స్కోర్స్ చూసేద్దాం.
ఉమెన్స్ మెగా గేమ్ షో. ఈ రౌండ్ లో నేను క్వశ్చన్స్ అడిగేస్తాను, మీరు ఆన్సర్లు చెప్పేయాలి. వెరీ సింపుల్, చెప్పుకోండి చూద్దాం. సో ఈ రౌండ్ టోటల్ గా బజర్ రౌండ్. ఫస్ట్ బజర్ ఎవరు నొక్కితే వాళ్ళకే ఛాన్స్. ఒకళ్ళు బజర్ నొక్కేసిన తర్వాత మిగతా బజర్లు పనిచేయవు, ఆటోమేటిక్గా ఆగిపోతాయి. సో ఫాస్ట్గా ఉండాలి. అండ్ బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ఎల్ఈడి మీద స్టార్ వనిత అని కాయిన్స్ వచ్చేస్తాయి. ఆ కాయిన్స్ వెనకాల ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 grams గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఒక చోట స్కూటీ ఉంది, ఒక చోట కాయిన్స్ ఉన్నాయి, ఒక చోట గిఫ్ట్స్ ఉన్నాయి. సో ఏదైనా రావచ్చు, మీకు ఏదొచ్చినా అది మీకే. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే మాత్రమే ఇక్కడ వరకు వెళ్ళగలం. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే -10 coins. ఎలాంటి క్వశ్చన్స్ అక్క? సినిమాలకు సంబంధించినవి ఉంటాయి, పురాణాలకు సంబంధించినవి ఉంటాయి, పొలిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు లేదురా, ఎనీథింగ్ ఏదైనా ఉండొచ్చు. ఓకే రెడీ? ఓకే అక్క. ఇప్పుడు గుర్రతి పదును పెట్టాలి. ఒకసారి రుద్దండి గట్టిగా అందరూ. ఎస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పుకోండి చూద్దాం. ఆవిడే శ్యామల సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రీవాణి గారు. రమ్యకృష్ణ గారు ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, రమ్యకృష్ణ గారు ప్రకాష్ రాజ్ గారు కలిసి చేశారు. అండ్ ఆ సినిమా ఇట్స్ ఆల్ అబౌట్ ఉమెన్ పవర్ అదనమాట. హీరో అని చెప్పొచ్చు ఆ సినిమాకి, హీరోయిన్ అనే కంటే. సో యా, శ్రీవాణి గారు కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. శ్రీవాణి. లెటర్ ఎస్ ఓపెన్ చేసేయండి ప్లీజ్. 10 coins ఉన్నాయి. అండ్ ఆ 10 coins శ్రీవాణి గారి స్కోర్ కి యాడ్ చేసేద్దాం. సినిమాల క్వశ్చన్స్ చెప్పలేకపోతున్నారు ఏంటి? అనుకున్నాను టకటక. అందరూ బ్లాంక్ అయిపోయారు. ఆ పేరు చెప్పేసరికి మీరే గుర్తొచ్చారు నాకు. ఆ మూవీ దాకా ఆ పేరు చెప్తే ఇద్దరే గుర్తొస్తారు, ఒకటి నేను ఒకటి రమ్యకృష్ణ గారు. థ్యాంక్స్ ఫర్ ద డైరెక్టర్. మీరు గుర్తొచ్చేసరికి మైండ్ స్టక్ అయిపోయింది అక్కడే. ఇలా ఉన్నారు కదా. ఇది ఇష్మార్ట్, ఇది డబుల్ ఇష్మార్ట్. ఓకే, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చరిత్ర ప్రకారం అకార్డింగ్ టు హిస్టరీ ఛత్రపతి అని ఎవరిని అంటాము? కాల్ యాజ్ ఛత్రపతి. శ్రీవాణి గారు. శివాజీ మహారాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు తెలిసిన నొక్కలే. తెలిసిన ఎందుకు నొక్కలే మరి? ఫర్ యూ. అరే ఛత్రపతి. యా, శివాజీ మహారాజ్ ని ఛత్రపతి అంటాము. అండ్ రైట్ ఆన్సర్. రెడీ శ్రీవాణి గారు? ఈసారి వియా? వాణి. శ్రీలో ఎస్ అయిపోయింది, ఇప్పుడు వాణిలో వియా? ఓకే, లెటర్ వి ఓపెన్ చేసేద్దాం. 15 coins. స్కోర్ పెంచేసుకుంటున్నారు ఆవిడ. నీకు అర్థమవుతుందా? పర్లేదక్క. పర్లేదంటావా? నీకు పర్వాలేదంటే నాకు పర్వాలేదు. ఓకే, ఛత్రపతి శివాజీ గురించి ఏం తెలుసు చెప్పమ్మా నీకు? ప్రభాస్ ఛత్రపతి ఇలాంటివి తెలుసు, కానీ అలాంటి చరిత్రలు నాకు తెలియదు. ప్రభాస్ ఛత్రపతి గురించి నీకు తెలుసు కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, నొక్కకపో చెప్తాను ఈ సంగతి. రెడీయా? క్వశ్చన్, ఛత్రపతి సినిమాలో హీరోయిన్ ఎవరు? నిద్రపోయావా? ఆల్రెడీ అప్పటికి ఆవిడ నొక్కేసింది. ఫాస్ట్ ఉండాలి పాప. ఓకే, యా, మనం 10 seconds లేట్ అనుకుంటా. అవునా? ఇప్పుడు నేను కౌంట్ చేస్తాను. ఓకే, ఆన్సర్ శ్రియా. శ్రియా ఇస్ ద రైట్ ఆన్సర్.
డాన్స్ ఇరగదీసేస్తుంది. ఫాస్ట్ బీట్ అయినా స్లో బీట్ అయినా ఏదైనా. ఎస్, శ్రియా ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఈ సినిమాతోనే ద క్రేజీ కాంబినేషన్ రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారి జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఇట్ లీడ్స్ టు బాహుబలి 1, బాహుబలి 2. ఇంకా ఫ్యూచర్ లో ఎన్ని చూస్తాము, వి డోంట్ నో. రైట్, సో రైట్ ఆన్సర్. మరి మనం కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలిగా. ఎన్. లెటర్ ఎన్. 30 coins. అరే నేను ఇలా తిరిగి ఇంక వీళ్ళతో ఆడుకుంటాను. నా బ్రెయిన్ కి తట్టట్లేదు అక్క. సైడ్ లైట్ ఆపేయండి. ఎందుకు అనవసరం కరెంట్. సరే ఏం చేస్తాం, బ్యాక్ టైం రన్ అవుతుంది. నేను ఏం రన్ అవ్వట్లేదు, నీ దగ్గరే ఉంది అది. రన్ అయ్యి వెళ్ళిపోతే బాగుండు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ రౌండ్. లాస్ట్ క్వశ్చన్ ట్రై చేయండి అట్లీస్ట్. ఓకే, 12 + 20 + 12 ఎంత? ఇది వరస్ట్ అక్క. ఇది వరస్ట్ కే వరస్ట్. అసలు 1% కూడా నాకు రాదు. ఆన్సర్ ప్లీజ్. 44. 44 is the right answer. అది 12 + 20 ఎంత? 32. 12 ప్లస్ మళ్ళీ దానికి 12 కలుపు. 44. ఇక్కడ చెప్పిన తర్వాత కూడా నువ్వు అన్నావంటే అబ్బో. అంటే ఓకే, చదువు బీటెక్ కదా. అదే వానాకాలం చదువులు. వానాకాలం ఏంట్లే, పోయే కాలం చదువులు, వానాకాలం చదువులు కాదు. ఓకే, సో 44 is the right answer. Select the coin. ఓకే, లాస్ట్ ఐకి వచ్చారా ఇప్పుడు మీరు? అదే అదే అర్థమైంది. ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క విభజించి పాలిస్తున్నారు మీరు. ఓకే, లెటర్ ఐ. 20 coins. ఏమి రాలే ఇక్కడ కూడా. ఇన్కమింగ్ లేదు, అవుట్ గోయింగ్ లేదు. ఏంటిది ఝాన్సీ గారు? పర్సనల్ లైఫ్ లోనే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లేదు, ఇక్కడ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లేదు. వాట్ ఈస్ దిస్? వాట్స్ హ్యాపెనింగ్? నెక్స్ట్ క్వశ్చన్ నొప్పుతుంది కానీ ఆన్సర్ చెప్తా. ఏంటి పక్కా ఆన్సర్ చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. రౌండ్ అయిపోయింది, క్వశ్చన్స్ అయిపోయింది. డన్, ఇట్స్ డన్. ఓకే, ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూసేద్దాము. అండ్ లీడ్ లో ఉంది నీతు విత్ 295 కాయిన్స్. అండ్ లాస్ట్ రౌండ్ లక్ కిక్. రెడీయా? ఈ రౌండ్ లో ఒక లక్కీ వీల్ ఉంటుంది. నిఖిల్, రష్మిక అండ్ నాగశౌర్య. ఓకే, ప్రతి ఒక్కళ్ళు వీల్ తిప్పుతారు. అలా మీరు వీల్ తిప్పేటప్పుడు మిగతా ముగ్గురికి కూడా మీరు కార్డ్స్ పంచేస్తారు. ఆ కార్డ్స్ లో ఈ ముగ్గురు సెలబ్రిటీస్ ఉంటారు. సపోజ్ ఇప్పుడు నీతు వీల్ తిప్పినప్పుడు నాగశౌర్య దగ్గర ఆగింది అనుకోండి. మీ ముగ్గురులో ఎవరి దగ్గర నాగశౌర్య ఉంటే నీతుకి ఎన్ని కాయిన్స్ వస్తాయో మీకు కూడా అన్ని కాయిన్స్ వస్తాయి. ఆ పర్టికులర్ సెలబ్రిటీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి కూడా అన్ని కాయిన్స్ యాడ్ అవుతాయి. అయితే నీతుకి మేము డైరెక్ట్గా ఇచ్చేస్తాము. మిగతా వాళ్ళకి మాత్రం నీతు పక్క వాళ్ళ స్కోర్స్ లోంచి తీసి ఇవ్వాలి. అది తన చాయిస్, ఇద్దరి దగ్గర తీసుకుంటుందా ఒకళ్ళ దగ్గర తీసుకుంటుందా అనేది. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఆడేటప్పుడు ఏ సెలబ్రిటీ దగ్గర ఆగినా ఇదే రిపీట్ అవుతుంది. అండ్ కలర్స్ దగ్గర ఆగితే లాక్కోవడమే 20 అన్న చోట ఆగితే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు. ఎవరికి ఇస్తారు -20 అంటే మీ దగ్గర ఉన్న స్కోర్లో 20 మైనస్ చేసుకుని మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. ప్యూర్లీ యువర్ చాయిస్ అండ్ యువర్ కాల్. ఓకే, యాంకర్ చాయిస్ 20 ఏంటంటే నా ఇష్టం, నాకు నచ్చిన వాళ్ళకి నేను 20 కాయిన్లు ఇచ్చేసుకుంటా. అక్కడ ఆగితే ఎవరికన్నా ఇచ్చేస్తా. ఆ టైంకి గేమ్ బాగుంటది అంటే ఎవరికి ఉపయోగపడితే వాళ్ళకి ఇస్తా. ఓకే, సో అది వీల్ తిప్పేద్దామా? బట్ బిఫోర్ దట్ నీతో ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తావు. లీడ్ స్కోర్ లో ఉన్నావు కాబట్టి వీల్ కార్డ్ నీ దగ్గర ఉంది. మిగతా 3 కార్డులలో ముగ్గురు సెలబ్రిటీస్ ఉన్నారు. ఆ కార్డులు వీళ్ళకి పంచే. నీతో చూద్దాం ఎవరి దగ్గర వీల్ ఆగుతుందో. తిప్పేసి స్పిన్ ద వీల్. నాగశౌర్య. సో శౌర్య ఝాన్సీ దగ్గర ఉన్నారు. ఝాన్సీకి అప్పుడు ఎప్పుడో వచ్చే కాయిన్స్ మళ్ళీ రాలే. కనీసం శౌర్య మీరు వచ్చినందుకన్నా ఇప్పుడు ఇచ్చేస్తాము. ఎన్ని కాయిన్స్ తెచ్చారు చూపించండి.
యాడ్ చేయాలి. ఎక్కడి నుంచి యాడ్ చేద్దాం చెప్పండి. శ్రీవాణి. టోటల్ శ్రీవాణియా? యా. శ్రీవాణి -25. సో ఇప్పుడు నెక్స్ట్ లీడ్ లో మీరే ఉన్నారు, మీరే ఆడాలి. వీల్ కార్డ్ మీ దగ్గర పెట్టుకోండి. సెలబ్రిటీ కార్డ్స్ అన్ని మళ్ళీ ఇచ్చేసాయి. సో ఇప్పుడు శ్రీవాణి గారు చక్రం తిప్పినప్పుడు ఆ చక్రం ఎక్కడ ఆగితే ఎవరికి ఎలా స్కోర్స్ మారిపోతాయో తెలీదు. చూద్దామా? రెడీ? Yes. చెప్పండి. స్టార్ట్ ద వీల్. Spin the wheel. Stop, 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 stop. బాగా కోరుకున్నారు ఇవిడ. అక్కడే ఆగాలి, అక్కడే ఆగాలి, అక్కడే ఆగాలని. ఓకే, ఎవరికి ఇస్తారు -20? Roshni. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఝాన్సీ ఆడేయాలి. రెడీ? ఇక్కడ రష్మిక, నాగశౌర్య అండ్ నిఖిల్ ఇక్కడ ఉన్నారు. ఝాన్సీ తిప్పేద్దామా వీల్? Yeah. రెడీ? 3, 2, 1 గో. సో రష్మిక ఎన్ని కాయిన్స్ ఇస్తే అన్ని కాయిన్స్ మీకు యాడ్ చేసిస్తాం. చూపించేయమ్మా. శ్రీవాణికి కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుని ఇద్దాం? నీతి లీడ్ లో ఉంది కాబట్టి నీతి నుంచి. నీతు -10. రెడీ రోష్ని? ఎస్. వీల్ కార్డ్ నీ దగ్గర పెట్టుకో, మిగతా 3 కార్డులు పంచే. రోష్ని తిప్పి. స్పిన్ ద వీల్. నిఖిల్ ఎక్కడున్నారు? నిఖిల్ ఇక్కడ. శ్రీవాణి. ఓకే ఫైన్. నిఖిల్ ఎన్ని కాయిన్స్ తెచ్చారు? coins. అరే నువ్వు నాకు ఇచ్చింది 20 రా, నేను 30 ఇచ్చా. థ్యాంక్ యూ. 30 కాయిన్స్ ఫస్ట్ నువ్వు యాడ్ చేసేసుకోని దాంట్లో. సో ఆ 30 కాయిన్స్ ఇక్కడ కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుని యాడ్ చేస్తావు అనేది పాయింట్ ఇక్కడ. ఓ నీకు లెక్కలు రావన్నావు కదా? ఆఫ్ కోర్స్. నీతువేనా? ఎస్. చెప్పేసే మరి. నీతు ప్లీజ్ రా. సారీ రా. నో ప్రాబ్లం. లక్కు కిక్కు అయిపోయేసరికి స్కోర్స్ చూసేద్దాము. జస్ట్ విత్ 5 కాయిన్స్ లీడ్, జస్ట్ 5 కాయిన్స్ లీడ్ తో ఇవాళ నీతు और स्टार वनिता with 280 కాయిన్స్. Vanita, star, Vanita, star, Vanita, star, Vanita. కష్టపడి గెలుచుకుంటాను. ఐ నా నువ్వు మైక్ పట్టుకో. వెరీ గుడ్. ఈ ఎపిసోడ్లోని గిఫ్ట్స్ అందిస్తున్న వారు బిగ్సీ, ద #1 మొబైల్ రీటైల్ చైన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇంతకన్నా పెద్దది ఇంకేం లేదు. థింక్ బిగ్, థింక్ బిగ్సీ. స్టార్ వనితాకి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు బిగ్సీ. అండ్ బిగ్సీ నుంచి నీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. అండ్ శ్రీవాణి గారు మీకు కూడా బిగ్సీ నుంచి బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా బిగ్సీ నుంచి బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. రోష్ని నీకు కూడా బిగ్సీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు గిఫ్ట్. వనితలు
స్టార్ వనిత. సో మరి ఇప్పటికైతే మేము మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ టాటా బై బై.